ఇది మంచి శుభపరిణామం. ఇప్పటివరకు డ్రోన్లు అనేవి మనం కొన్ని అంటే కొన్ని రంగాల్లో మాత్రమే చూసాము. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ. ముఖ్యంగా ఏదైతే వరి సాగు చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సాగులో ఉన్నది కాబట్టి ఈ యొక్క పిచికారీ అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. పంటని సంరక్షించుకోవాలంటే రసాయనిక పురుగు మందులు కానివ్వండి, సేంద్రియం ఏదైనా కానీ పిచికారీ అనేది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క డ్రోన్స్ ద్వారా అనేది చేయటం జరుగుతుంది అనమాట. ఈ యొక్క డ్రోన్ల మీద కూడా ఆపరేషన్ చేసే అంటే డ్రోన్ ఎవరైతే నిర్వహించాలి అనుకున్నారో దానికి చేయాలి అని, లేకపోతే డ్రోన్ తీసుకొని దాన్ని ఒక ఉపాధిగా మలుచుకోవాలి అనుకునే యువత కూడా చాలామంది ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఒక ఎకరానికి 400 నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పిచికారీ చేయడానికి ఈ డ్రోన్ ద్వారా. దీని యొక్క డ్రోన్ ఖరీదు వచ్చేసరికి మనకి తక్కువగా 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంది. ఆ యొక్క కంపెనీని కానివ్వండి, వాళ్ళ ఒక పరిణామం అంటే కొన్ని 10 లీటర్ల కెపాసిటీ, 5 లీటర్ల కెపాసిటీ, 4 లీటర్ల కెపాసిటీ యొక్క దాని ఉన్నటువంటి బ్యాటరీస్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా వాటి యొక్క ధర ఆధారపడి ఉంటుంది. అంటే తక్కువగా రైతుకి ఒక 5 లక్షల్లో ఒక మంచి డ్రోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట.